హలో ఎవ్రీవన్, నేను ఉమా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను నా ఇయర్ రింగ్ కలెక్షన్ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇవేంటంటే నేను కొన్ని ఆన్లైన్లో తీసుకున్నవి ఉన్నాయి, ఇంకొన్ని నేను స్ట్రీట్స్లో వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు తీసుకున్నవి ఉన్నాయి అనమాట. సో ఆన్లైన్లో తీసుకున్నవి అయితే లింక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, బయట తీసుకున్నవి అయితే ఎక్కడ తీసుకున్నాను వాటి ప్రైస్ ఎంత అన్నది నేను మెన్షన్ చేస్తాను అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే ఈ ఛానల్ కొంచెమైనా మీకు యూజ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్టుంటే నేను ఎప్పుడైతే కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేస్తానో అప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇవి ఎక్కడ తీసుకున్నానంటే నేను మొన్న జయనగరే వ్లాగ్ చేశాను కదా, స్ట్రీట్ షాపింగ్ వ్లాగ్. సో అక్కడ తీసుకున్నాను అనమాట. ఇవి మల్టీ కలర్. సో ఇలా ఉండి దీనిలో ఫుల్ చాలా కలర్స్ ఉంటాయి అనమాట. యాక్చువల్లీ ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే నా దగ్గర ఒక మల్టీ కలర్ దుపట్టా ఉంది, ఒక బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నాను. దానిపైనకి మల్టీ కలర్ దుపట్టా తీసుకున్నాను. సో దాంతో పాటు అది మొత్తం గౌన్ అంతా ప్లెయిన్ ఉంటుంది అనమాట. సో దాంతో హైలైట్ అవ్వడానికి ఇది తీసుకున్నాను. అండ్ దీంతో పాటు ఇవి దొరికాయి కాదని చెప్పి తీసుకున్నాను. సో ఈ రెండు మంచి పెయిర్ అనమాట. అండ్ దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏ డ్రెస్ పైనకైనా వేసుకోవచ్చు. సో బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ చాలా ఉన్నాయి. సో దేనిపైనకైనా వేసుకోవచ్చు. ముఖ్యంగా ప్లెయిన్ కుర్తాస్ కానీ లేదంటే ప్లెయిన్ చుడీదార్స్ కానీ అలా వేసుకున్నప్పుడు వేసుకుంటే చాలా బాగా హైలైట్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి అండ్ దీని కాస్ట్ వచ్చేసి 60 రూపీస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి కూడా నేను జయనగర్ స్ట్రీట్ షాపింగ్లోనే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 50. సో ఇవేంటంటే శారీస్ పైనకి కానీ లేదంటే హెవీగా ఏమైనా కుర్తా సెట్స్ కానీ అనార్కలి సెట్స్ కానీ ఉంటే దాని మీదకి చాలా బాగా సెట్ అవుతాయి అనమాట. సో ఇవేంటంటే నేను స్ట్రీట్స్లో తీసుకున్నాను కాబట్టి 50 అట్లా తీసుకున్నాను. ఇంకొక నేను కాంప్లెక్స్ అని చెప్పాను కదా, అక్కడ తీసుకున్నప్పుడు దీని కాస్ట్ అయితే 80 రూపీస్ అలా చెప్పారనమాట. సో ఇలాంటివి నేను 3 సెట్స్ తీసుకున్నాను, డ్రెస్సెస్ పైనకి మ్యాచ్ అవుతాయి అని చెప్పేసి. సో ఇవన్నమాట. అండ్ ఇవేంటంటే ఇలాంటివి రౌండ్ షేప్ వాళ్ళకి, రౌండ్ ఫేస్ వాళ్ళకి బాగుంటాయి, ఓవెల్ షేప్ ఫేస్ వాళ్ళకి కూడా చాలా బాగా హైలైట్ అవుతాయి అనమాట. అండ్ ఇవేంటంటే మనం ఒక స్టేట్మెంట్ పీస్లకు కూడా యూజ్ చేసుకోవచ్చు, నెక్ పీస్ ఏం పెట్టకుండా. ఇవి ఒక్కటే మన లుక్ని హైలైట్ చేస్తాయి అనమాట, ఇంత పెద్ద ఇయర్ రింగ్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి కూడా నేను కేపీహెచ్పిలో స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 60 రూపీస్ అనమాట. లైట్ బేజ్ కలర్, చాలా చాలా బాగున్నాయి. ఇవి కూడా కుర్తా సెట్స్ పైనకి, శారీస్ పైనకి చాలా బాగుంటాయి. ఎథ్నిక్ ఏవైనా లేదంటే మీ దగ్గర నార్మల్గా రెగ్యులర్గా కుర్తాస్ వేసుకున్నప్పుడు కూడా ఇవి చాలా బాగా హైలైట్ అవుతాయి అనమాట. సో ఈ షేప్ నచ్చి నేను తీసుకున్నాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది నేను కేపీహెచ్పిలో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 60 రూపీస్. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి నేను క్లబ్ ఫ్యాక్టరీలో తీసుకున్నాను 180 రూపీస్కి. సో ఇవేంటంటే అన్ని కలర్ డ్రెస్సెస్ పైనకి వేసుకోవచ్చు అనమాట. వైట్ స్టోన్స్ ఉన్నవి, ఇక్కడ సింగిల్ స్టోన్ ఇచ్చి కింద చిన్న చిన్న స్టోన్స్, అలాగే మిడిల్లో ఒక పెద్ద స్టోన్ అలా ఇచ్చి హైలైట్ చేశారనమాట. సో ఇవేంటంటే నైట్ టైం ఫంక్షన్స్, పార్టీస్ టైంలో అయితే చాలా బాగా హైలైట్ అవుతాయి. అండ్ ఇవి కూడా మీరు స్టేట్మెంట్ పీస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఏ కలర్ అవుట్ఫిట్ పైనకైనా వేసుకోవచ్చు అనమాట. వైట్ కానీ పర్ల్స్ కానీ ఇవి ఏ డ్రెస్సెస్ పైనకైనా సెట్ అవుతాయి. సో ముఖ్యంగా ఇదేంటంటే హెవీ అవుట్ఫిట్స్ పైనకైతే ఇలాంటివి చాలా బాగా హైలైట్ అవుతాయి అనమాట. లేదంటే మీరు సింపుల్ డ్రెస్ వేసుకొని మీ జ్యువెలరీతో హైలైట్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటివి బాగుంటాయి అనమాట, యాజ్ ఏ స్టేట్మెంట్ పీస్ లాగా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇవి నేను తీసుకున్న ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అయిపోయింది. ఎక్కడ తీసుకున్నానో కూడా గుర్తులేదు. ఇది ఒక నెక్లెస్ పైనకి సెట్ అనమాట. సో మెరూన్ అండ్ పర్ల్ కాంబినేషన్లో ఇలా ఇచ్చారు, ఫ్లవర్ ఇచ్చి కింద పర్ల్ డీటెయిల్స్ ఇచ్చారనమాట. సో ఇది చేయడం ఇదంతా ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుంది, అందుకే ఇయర్ రింగ్స్ ఇలా ఉంచుకున్నాను. ఇవి కూడా ఏంటంటే ఎథ్నిక్ అవుట్ఫిట్స్ కానీ లేదంటే ఇంకా ఏవైనా హెవీగా ఉండే వాటి పైనకి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. స్పెషల్ అకేషన్స్లో మాత్రమే పెట్టుకోగలుగుతాము ఇలాంటివి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి ఇయర్ రింగ్స్ అనమాట. ఇవేంటంటే ఇది కూడా నేను స్ట్రీట్స్లోనే తీసుకున్నాను 50 రూపీస్కి. సో ఇవేంటంటే ఏవైనా కుర్తీస్ వేసుకునేటప్పుడు, ఇది సింపుల్ కుర్తీస్ వేసుకున్నప్పుడు ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకొని హైలైట్ చేద్దామని. సో ఆక్సిడైజ్ ఇయర్ రింగ్స్ ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి సో ఆబ్వియస్లీ హైలైట్ అవుతాయి అనమాట. సో అండ్ చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ వైట్ స్టోన్స్ మధ్యలో ఇచ్చి బాగా హైలైట్ చేశారనమాట. సో ఇలాంటి ఇయర్ రింగ్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో దీని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. ఇవి కూడా నేను స్ట్రీట్స్లోనే తీసుకున్నాను, ఎక్కడో స్ట్రీట్ షాపింగ్లోనే. సో
నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది. అండ్ నెక్స్ట్ కూడా సేమ్ అలాంటివే కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో ఉండేటట్టు ఇవి తీసుకున్నాను. ఇవి కూడా కుర్తీస్ పైనకి కానీ లేదంటే లైట్ కలర్ న్యూట్రల్ కలర్స్ కుర్తా సెట్స్ ఏమైనా వేసుకునేటప్పుడు ఇలాంటివి పెట్టుకుందామని ఈ రెండు తీసుకున్నాను అనమాట. సో ఇవి 50, ఇవి 50. సో నాకైతే వర్తే అనిపించింది. అమ్మాయిలు ఏంటంటే ప్రతి డ్రెస్ పైనకి వాటికి సంబంధించిన ఇయర్ రింగ్సే పెట్టుకోవాలనుకుంటారు కదా. సో అలాంటప్పుడు స్ట్రీట్స్లోనే తీసుకోవడం బెటర్ అని నేనైతే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే చాలా అంటే చాలా ఇయర్ రింగ్స్ కావాలి అమ్మాయిలకైతే. ముఖ్యంగా నేనైతే ఏ డ్రెస్ వేసుకుంటే దానిపైన పెట్టుకోవాలనుకుంటానో, లేదంటే పూర్తిగా కంప్లీట్గా అసలు సంబంధం లేకుండా డ్రెస్ వేసుకుంటాను అనమాట. ఎవరైతే ఇయర్ రింగ్స్ ఎక్కువగా ఇష్టపడతారో వాళ్ళకి స్ట్రీట్ షాపింగ్ బెటర్ అని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే చాలా మనకి ఏం కావాలంటే అవి అక్కడ అన్ని డిజైన్స్ దొరుకుతాయి, అది కూడా చీప్ ప్రైస్లో దొరుకుతాయి కాబట్టి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి. సో ఇవి కూడా ఏంటంటే మనం న్యూట్రల్ కలర్ శారీస్ పైనకి కానీ లేదంటే కుర్తాస్ పైనకి కానీ కుర్తా సెట్స్ పైనకి కానీ దేనిపైనకైనా వేసుకోవచ్చు అనమాట. సో నాకు ఇవి చాలా అంటే చాలా నచ్చాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటాయి. సో ఇవి కూడా నేను స్ట్రీట్స్లోనే తీసుకున్నాను 40 రూపీస్కి. ఏంటంటే ఎప్పుడైనా సడన్గా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనం కుర్తాస్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు ఇవి జస్ట్ అలా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అని ఇవి తీసుకున్నాను అనమాట. సో ఇంకా దీని గురించి చెప్పడానికి ఏం లేదు. కింద ఇట్లా పర్ల్స్ ఇచ్చారు. సో ఇలాంటివి నా దగ్గర 2 సెట్స్ ఉన్నాయి. తర్వాత ఇవి కూడా ఆక్సిడైజ్ ఇయర్ రింగ్స్. కొంచెం మిర్రర్ వచ్చేవి అయితే నాకు చాలా చాలా ఇష్టం. సో అందుకని ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి కూడా కుర్తాస్ పైనకి న్యూట్రల్ కలర్స్ వాటి పైనకి చాలా చాలా బాగుంటాయి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కఫ్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవేంటంటే ఇలా పెట్టుకుంటే ఇలా పైకి వెళ్తే నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది సెకండ్ ఇయర్ రింగ్స్ ఉన్నట్టు ఉంటాయి అనమాట. అండ్ ఇవి కూడా శారీస్ పైనకి కానీ లేదంటే కుర్తాస్ పైనకి కానీ చాలా చాలా బాగుంటాయి. సో ఇది ఎక్కడంటే నేను పేటిఎంలో ఎక్కడ తీసుకున్నట్టున్నాను ఫస్ట్. సో దీని కాస్ట్ వచ్చేసి 220 అట్లా పడింది. సో నేను చాలాసార్లు పెట్టుకున్నాను. దీంట్లో కలర్ షేడ్ అవ్వడం కానీ లేదంటే స్టోన్స్ పోవడం కానీ అలాంటివి ఏమీ జరగలేదు. సో ఒక్క నిమిషం నేను ప్రాపర్గా చూపిస్తాను మీకు. సో ఇలా ఉంటాయి అనమాట. ఒక ఫ్లవర్ వచ్చి ఇలా ఇచ్చారనమాట. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఇదేంటంటే సెకండ్ ఇయర్ రింగ్స్ ఉన్నట్టు ఉందన్నమాట. సో చాలా అంటే చాలా లుక్ వస్తుంది ఇది పెట్టుకున్నాక. నేను మ్యాక్సిమం ఇవి కుర్తాస్ పైనకి కుర్తా సెట్స్ ఉంటాయి కదా, ఏమైనా చుడీదార్స్ వేసుకునేటప్పుడు అలాంటి టైంలో పెట్టుకునేదాన్ని అనమాట. సో ఇప్పుడు పెట్టుకుని అయితే చాలా రోజులు అయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి. తర్వాత ఈ బ్లాక్ ఇయర్ రింగ్స్. ఇవి నేను సికింద్రాబాద్లో ప్యారడైజ్ దగ్గర తీసుకున్నాను. అక్కడ ఒక ఏదో ఫ్యాన్సీ స్టోర్ ఉంటే అక్కడ తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 300. బట్ 300కి తగ్గ క్వాలిటీ కానీ లేదంటే ఫినిషింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇదేంటంటే జస్ట్ ఇలా తీసి ఇలా పెట్టేయచ్చు అనమాట. సో చాలా ఈజీగా ఉంటుంది పెట్టుకొని తీయడానికి. మన చెవులు అయితే ఎన్నిసార్లు పెట్టి తీసినా కూడా నొప్పి అనిపించదు. నేను రెగ్యులర్గా అప్పుడు ఇవే పెట్టుకొని వెళ్ళేదాన్ని ఏ డ్రెస్సెస్ పైనకైనా కూడా. సో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఉంది కాబట్టి నాకు ఏ డ్రెస్సెస్ పైనకైనా సెట్ అయ్యేది. ఏంటంటే నాకు వెస్ట్రన్ డ్రెస్సెస్ పైనకి అలాగే ఎథ్నిక్ ఏమైనా ఇండియన్ డ్రెస్సెస్ ఉంటాయి కదా దానిపైనకి కూడా చాలా బాగా సెట్ అయ్యేవి అనమాట. సో ఇవి వచ్చేసి ఇలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి హూప్ ఇయర్ రింగ్స్ అనమాట. సో హూప్ ఇయర్ రింగ్స్ నచ్చిన వాళ్ళు నాకు తెలిసి ఉండరు. సో ఇవి కూడా ఏంటంటే కుర్తాస్ పైనకి కానీ అన్ని వెస్ట్రన్ డ్రెస్సెస్ పైనకి చాలా బాగా సెట్ అవుతాయి అనమాట. సో వెస్ట్రన్ డ్రెస్సెస్ వేసుకునేటప్పుడు ఏం వేసుకోవాలి ఏ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలన్న కన్ఫ్యూజన్ లేకుండా జస్ట్ హూప్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలు, మన అవుట్ఫిట్ అనేది ఆబ్వియస్లీ హైలైట్ అవుతుంది అనమాట. సో ఇవేంటంటే కొంచెం డీటెయిల్స్ ఉన్నావన్నమాట. ఇవి జస్ట్ పూర్తిగా ప్లెయిన్, ఇంకా దీనికి డీటెయిల్స్ ఏం లేవు. సో ఇవి కూడా నేను ఇవి 70 రూపీస్కి అలా తీసుకున్నాను. ఇది 30 రూపీస్కి తీసుకున్నాను. ఇది కూడా మన జయనగర్ వెళ్ళినప్పుడే తీసుకున్నాను అనమాట ఈ రెండు. నెక్స్ట్ వచ్చేసి ఈ చుమ్కాస్. ఇవి నేను కేపీహెచ్బిలోనే తీసుకున్నాను 120కి. ఇవేంటంటే యాంటిక్ ఫినిషింగ్ యాంటిక్ పీసెస్లో ఉంటాయన్నమాట. కింద ఈ పర్ల్స్ ఇచ్చారు. సో చాలా చాలా బాగున్నాయి, చాలా పెద్దగా ఉంటాయి. సో ఇంత పెద్దగా ఉన్నా కూడా ఈ వెయిట్ అయితే ఏమీ లేవు, చాలా తక్కువే ఉన్నాయి. ఇవేంటంటే హాఫ్ శారీస్కి కానీ లేదంటే హెవీ శారీస్, తర్వాత హెవీగా ఉండే కుర్తా సెట్స్ కూడా అనార్కలి కానీ దానిపైనకి చాలా బాగా హైలైట్ అవుతాయి. సో ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే నేను నెక్ పీస్ అయితే స్కిప్ చేసేస్తాను, ఎందుకంటే ఇది నేను ఒక స్టేట్మెంట్ పీస్ లాగే యూస్ చేసుకుంటాను, ఇదే హైలైట్ అవ్వాలనుకుంటాను కాబట్టి. సో నెక్ పీస్ అయితే ఏం పెట్టాను, జస్ట్ ఇవి పెట్టి వదిలేస్తాను అనమాట. సో చాలా మంచి లుక్ యాడ్ అవుతుంది ఇవి పెట్టుకోవడం వల్ల. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి
కూడా అందరికీ తెలిసే ఉంటాయి. మొన్న నేను జేపీ నగర్ వెళ్ళినప్పుడే తీసుకున్నాను. ఇవి కూడా 50 రూపీస్. ఇవి కూడా కుర్తా స్పైన్కి బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాను. సో ఆక్సిడైజ్ ఇయర్ రింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎన్ని కొనుక్కున్నా కూడా ఇంకా కొనుక్కోవాలనిపిస్తూనే ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇది ఫుల్ సెట్ అనమాట. 250 రూపీస్కి 230కి అలా వచ్చింది. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. పైన అన్ని డైలీ వేర్కి బాగుంటాయి. స్టడ్స్ అన్ని వెస్ట్రన్ డ్రెస్సెస్ పైనకి కానీ లేదా కుర్తాస్ పైనకి కానీ. కింద వచ్చేసి ఇలా ఇచ్చారు. ఈ గోల్డ్ కలర్ ఇట్లా లీఫ్లా ఇచ్చారు కంప్లీట్గా. ఇక్కడ గ్రీన్ కలర్ స్టోన్ ఇచ్చి తర్వాత ఈ ఆక్సిడైజ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారనమాట. వీట్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. పైన బ్లూ స్టోన్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఈ సెట్ అయితే ఫుల్ సెట్ 220 చాలా వర్తే అనిపించింది. ఫినిషింగ్ కానీ లేదంటే క్వాలిటీ కానీ చాలా బాగుంది. సో వీటి లింక్ అయితే నేను కింద ఇస్తాను, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. తర్వాత ఈ ఆక్సిడైజ్ జుమ్కాస్, ఇవి కొంచెం బ్లాక్ అయిపోయాయి అనమాట. తీసుకొచ్చినప్పుడు మంచి కలర్లో ఉండే, వాడకపోయేసరికి బ్లాక్ అయిపోయాయి. సో ఫినిషింగ్ దీంట్లో ఉన్న డీటెయిల్స్ అయితే చాలా మంచి హిస్టరీలో ఉన్న థీమ్ తీసుకొని పెట్టినట్టు ఉన్నారు దీంట్లో. సో మీ కెమెరా క్యాప్చర్ చేయట్లేదు. కింద ఇలా బ్లాక్ బీడ్స్ ఇచ్చారనమాట, చిన్నవి. సో ఇవి ఏంటంటే బ్లాక్ శారీస్ కట్టుకున్నప్పుడు కానీ లేదంటే బ్లాక్ కుర్తా సెట్స్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి. సో నేనైతే ఆ పర్పస్ పైనే తీసుకున్నాను ఇవి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి నేను ఎక్కడ తీసుకున్నానంటే ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఇవి కూడా మేబీ 60 or 70 అట్లా ఉండొచ్చు. ఏదో ఫ్యాన్సీ షాప్లోనే తీసుకున్నాను. ఒక 2-3 years అట్లా అయిపోయింది ఇది నేను తీసుకొని. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అండ్ ఇవి వచ్చేసి నేను కేపీహెచ్పిలోనే తీసుకున్నాను. 40 రూపీస్కి అలా తీసుకున్నాను. ఇట్లా మొత్తం పైన స్టోన్ డీటెయిల్స్ ఇచ్చి కింద ఇలా ఇచ్చారనమాట. సో పెట్టుకున్నప్పుడైతే చాలా బాగా హైలైట్ అయింది. అండ్ చాలా రోజులు పెట్టుకోకపోయేసరికి ఇప్పుడు కొంచెం బ్లాక్నెస్ వచ్చేసింది అనమాట. ఇవి మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకోవాలి. 2 years బ్యాక్ తీసుకున్నాను కేపీహెచ్పిలో. అండ్ తర్వాత ఇవి పైన గ్రీన్ స్టోన్లా వచ్చింది. ఇది ఎగ్జాక్ట్గా స్టోన్ కాదు, కలర్ చేశారనమాట పైన. కింద ఇలా ఒక చిన్న కాయిన్లా వస్తుంది. సో ఇలా మూవ్ అవుతుంది అనమాట. ఇది నేను క్లబ్ ఫ్యాక్టరీలో తీసుకున్నాను 80 రూపీస్కి. అలాగా ఒక డ్రెస్ పైనకి మ్యాచ్ అవుతుందని చెప్పేసి. సో ఇలా కాయిన్లా రావడం, పైన ఫినిషింగ్ ఒక స్టిక్కర్ లాగా బిందీలా ఉండడం అనేది చాలా బాగుంది. సో నేను ఒక కుర్తా పైనకి తీసుకున్నాను ఇవి కూడా నేను క్లబ్ ఫ్యాక్టరీలోనే తీసుకున్నాను. 220కి అట్లా తీసుకున్నాను అనమాట. ఇవి మొత్తం 3 steps వస్తాయి. ఇంకో స్టెప్ తీసేసాను, చాలా హెవీగా ఉన్నాయి అని చెప్పేసి. అండ్ నా చెవులకైతే చాలా పెద్దగా ఉన్నాయి. సో అందుకని ఇంకొక స్టెప్ తీసేసి ఇలా పెట్టుకుంటున్నాను. ఇవి కూడా హెవీ అవుట్ఫిట్స్ ఏవైతే ఉంటాయో దానిపైనకి చాలా బాగుంటాయి అనమాట. సో ఇవి కూడా అన్ని డ్రెస్సెస్ పైనకి, అన్ని కలర్ డ్రెస్సెస్ పైనకి అవుతాయి. ఎందుకంటే ఆక్సిడైజ్ ఇయర్ రింగ్స్ కానీ లేదంటే పర్ల్ ఉన్నవి, స్టోన్స్ ఉన్నవి, ఏ కలర్ అవుట్ఫిట్ పైనకైనా మనం వేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఏ కలర్స్ ఉండవు కాబట్టి బాగా హైలైట్ అవుతాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవేంటంటే బ్యాక్ సైడ్ అంతా సిల్వర్ ఫినిషింగ్ ఇచ్చి పైన స్టోన్స్ ఇచ్చారనమాట. సో ఇవి కూడా ఏంటంటే కఫ్ ఇయర్ రింగ్స్ లాగే ఉంటాయి, ఇలా పైకి వెళ్తాయి అనమాట. ఇలా 2 చైన్స్ ఇచ్చారనమాట, ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉండేటట్టు. సో ఇవి కూడా చాలా బాగా హైలైట్ అవుతాయి. ఇవి నేను ఒక్కొక్కసారి వెస్ట్రన్ డ్రెస్సెస్ పైనకి కూడా పెట్టుకునేదాన్ని, ఏమైనా లాంగ్ ఫ్రాక్స్ అలా వేసుకునేటప్పుడు. కుర్తాస్ పైనకి కూడా ఇవి చాలా బాగుంటాయి అనమాట. కుర్తాస్ పైనకి కానీ లేదంటే శారీస్ పైనకి కానీ చాలా బాగుంటాయి. సో దీంట్లో కూడా ఏ కలర్స్ లేవు కాబట్టి, సిల్వర్ అండ్ వైట్ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి సో చాలా బాగుంటాయి ఏ డ్రెస్సెస్ పైనకి. తర్వాత ఈ పర్ల్ ఇయర్ రింగ్స్, ఇవేంటంటే పైన ఇది ఉంది కదా, ఈ సింగిల్ది తీసి పెట్టుకోవచ్చు, రెండు సెపరేట్ చేసేయచ్చు అనమాట, లేదంటే దీంతో కలిపి పెట్టుకోవచ్చు. సో ఇది ఈ కింద ఏదైతే ఉందో అది బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది, ఇది పైనకి వస్తుంది అనమాట. సో మాక్సిమం ఇవి అందరికీ తెలిసే ఉంటాయి. ఇవి కూడా నేను క్లబ్ ఫ్యాక్టరీలోనే తీసుకున్నాను. సో ఏవైనా కుర్తాస్ వేసుకునేటప్పుడు సింపుల్గా మంచి లుక్ రావాలంటే అప్పుడు పెట్టుకునేదాన్ని అనమాట. ఇవి ఏంటంటే రెగ్యులర్ ఇయర్ రింగ్స్ కంటే కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట. ఇలా పెట్టుకోవడం వల్ల స్టడ్స్ లాగా ఉంటాయి అండ్ కింద ఏదో అటాచ్ చేసినట్టు ఉంటుంది అనమాట. సో చాలా మంచి లుక్ వచ్చేది ఇది పెట్టుకున్నప్పుడు. సో
సో నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ ఇవి కూడా నేను ఫ్లఫ్ ఫ్యాక్టరీలోనే తీసుకున్నాను. ఇవి లీవ్స్ వచ్చి 2 ఇట్లా కిందికి ఫ్రూట్స్ లా ఉన్నాయన్నమాట. సో చాలా అంటే చాలా క్యూట్ గా ఉన్నాయి. ఇవేంటంటే సింపుల్ గా ఏమైనా ఇదే కలర్ శారీ కానీ లేదంటే ఇదే కలర్ కుర్తాస్ వేసుకునేటప్పుడు ఇవి పెట్టుకునేదాన్ని అనమాట. సో చాలా అంటే చాలా క్యూట్ గా హైలైట్ అయ్యేవి. దీని కాస్ట్ వచ్చేసి 60 రూపీస్ అలా పడింది. సో స్టిల్ కలర్ అయితే ఏం షేడ్ అవ్వలేదు. చాలా అంటే చాలా బాగున్నాయి. తర్వాత ఈ క్యూట్ ఇయర్ రింగ్స్, ఇది యాక్చువల్లీ ఒక నెక్లెస్ పైనకి వచ్చాయి ఈ సెట్. నెక్లెస్ అయితే చాలా హెవీగా ఉంటుంది. ఇవైతే చాలా అంటే చాలా దాంట్లో ఉన్న చిన్న పార్ట్ లా ఇచ్చారనమాట. ఇది మరూన్ కలర్ స్టోన్ వచ్చి పైన ఇలా పర్ల్ తో హైలైట్ చేశారనమాట. సో చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి కూడా నేను సెపరేట్ గా దాంతో ఎప్పుడు పెట్టుకోలేదు నేను. ఇవేంటంటే కుర్తాస్ పైనకి అలా చాలా బాగుంటాయి అనమాట, హైలైట్ అవుతాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి నేను ఎక్కడ తీసుకున్నానంటే సౌత్ ఇండియాకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ నెక్లెస్ తీసుకున్నాను అనమాట. దాంతో పాటు ఇవి వచ్చాయి. సో చూసారు కదా, ఇది వాటి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. హెల్ప్ అవుతుందా లేదా అన్నది నాకైతే తెలియదు. నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇయర్ రింగ్స్, బట్ ఇంకా అవన్నీ చూపిస్తే లేట్ అయిపోతుందని చెప్పి, వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి కొన్ని మాత్రమే చూపించాను అనమాట. సో ఇంకొక టాపిక్తో ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.